సో నెక్స్ట్ ఏంటి మీరు మీ దీని తర్వాత తండేళ్ళ తర్వాత ఇమీడియట్ మూవీ? అది ఎస్విసిసిలో మన విరూపాక్ష డైరెక్టర్ అండి, కార్తీక్ దండుది. ఓకే, నాగ చైతన్య గారి సినిమానే చేస్తున్నామండి. మళ్ళీ నాగ చైతన్యతో అది చేస్తున్నారు. నాగ చైతన్య గారికి ఇంకొక కొత్త జానర్ అండి. చాలా అద్భుతంగా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా మందికి బాగున్నాయండి. ఆ ఓకే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగే ఉంటుంది సినిమా. ఓకే, మీ వర్క్ స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ అయిందండి. ఓకే, షూట్ మొదలైందా? షూట్ కాలేదు, షూట్ ఒక 2 days చేసామండి. ఓకే ఇంకా నాగ చైతన్య గారు ఇంకా ఎంటర్ అవ్వలేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్, లొకేషన్స్ అన్ని చేస్తున్నామండి. ఓకే. చాలా మంచి సినిమా అవుతుంది అది కూడా. హిందీ కదా, భోగవల్లి ప్రసాద్ గారు. భోగవల్లి ప్రసాద్ గారు. ఓకే, ఆయన మంచి సేమ్ అంతా ప్రొడక్షన్ వాల్యూస్ కి మంచి ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్యక్తి కాబట్టి దీనికి మరింత ఎక్కువ స్కోప్ ఉందండి ప్రొడక్షన్ వాల్యూస్ కి. అవునా? అంటే మరింత బడ్జెట్ కూడా ఉంటుందా? బడ్జెట్ ఉందండి, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని. అంటే ఏం లేదండి, అలాంటి స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ ఏంటంటే మీకు అన్ని యాక్షన్ అన్ని లాంగ్వేజ్లకు కూడా అందరికి కనెక్ట్ అయ్యేలాగా యూనివర్సల్ మూవీ అవుద్ది అనమాట అండి. మొత్తం పాన్ ఇండియా రిలీజ్ అనమాట. అందులో ఏమాత్రం డౌట్ లేదండి. ఓకే, మీకు రిలీజ్ అవ్వబోతున్న సినిమా? రిలీజ్ అవ్వ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ఒకటి రిలీజ్ అవుతుందండి. ఓకే, తర్వాత మన పాట వచ్చింది చూడండి, రిలీజ్ అయింది కదా. అవునవును, దానికి మీ వర్క్ ఉంది కదా? సెట్ అండి, 2 songs కి సెట్ చేసామండి కూడా. ఓకే, చాలా బాగా వచ్చిందండి. అది కంప్లీట్ ఎంటర్టైనింగ్ అండి. ప్రొడక్షన్ డిజైన్ కి ఎక్కువ స్పేస్ లేదండి, కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ లో చాలా. డైరెక్టర్ తను కూడా కళ్యాణ్ అసలు చాలా ఎనర్జెటిక్ గా ఉంటాడండి. తను ఎవ్రీ సీన్ అండి ఆ సినిమాలో, ఏ సీన్ చెప్తే కూడా మనలో ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే, అది చాలా మంచి హిట్ సినిమా. హిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మ్యాడ్ స్క్వేర్ మీద అంచనా కూడా అలాగే ఉంటాయి, ఇంకా బెటర్ గా ఉంటుందండి. పైగా సితారా నుంచి వచ్చే సితారా ఎంటర్టైన్మెంట్స్ వచ్చే సినిమా కాబట్టి. అవును. దాని తర్వాత నాని గారి సినిమా ఒకటి హిట్ 3 ఒకటి వస్తుందండి, శైలేష్ కొలను. అది చాలా ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ అండి. అంటే నా టైం బాగుందేమో తెలియదండి, చాలా మంచి మంచి స్క్రిప్ట్లు ఉన్నాయి. అది ఒక మంచి స్పాన్ ఉన్న సినిమా అండి. మీకు మంచి స్కోప్ ఉందా? చాలా మంచి స్కోప్ ఉందండి. బయట ఎక్కువ వెళ్ళినట్టు ఉందిగా. హాఫ్ సినిమా అంతా డిఫరెంట్ స్టేట్స్ లో చేసామండి. సగం సినిమా అంతా ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ కూడా వెళ్ళారా? సిమ్లా, అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్, శ్రీనగర్, బోర్డర్ దగ్గరికి వెళ్ళారు. ఆల్మోస్ట్ చైనా బోర్డర్, ఇండో చైనా బోర్డర్. ఒక 4-5 స్టేట్స్ లో ఉంటుందండి అదంతా కూడా. ఓకే, ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ చాలా ఒక సెట్ చేసామండి, ఒక అద్భుతమైన సెట్. అది అందులోనే జరుగుద్ది, చాలా బాగుంటుందండి అది. ఓకే, శైలేష్ అక్కడ ఈ ప్రపంచాన్ని ఇక్కడ సృష్టించామండి. ఏది బోర్డర్ దగ్గర ఇదేనా? బోర్డర్ దగ్గర ఒక ఫారెస్ట్ లో ఒక బిల్డింగ్ అనమాట, ఒక స్ట్రక్చర్, ఓల్డ్ స్ట్రక్చర్ అందులో ఉంటుందండి. దాన్ని ఇక్కడ సృష్టించామండి. మరి ఫారెస్ట్ కూడా అండి, ఫారెస్ట్ ఉన్న ఫారెస్ట్ నే మనం యాడ్ చేసుకున్నామండి. ఓకే, ఫారెస్ట్ లోనే వేసారు. ఫారెస్ట్ లో వేసామండి. సాను వర్గీస్ అని సినిమాటోగ్రాఫర్ అండి ఆయన. సాను వర్గీస్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఆయనతో చేయడం. అంటే హిట్ సిరీస్ లో థర్డ్ పార్ట్ ని నానే స్వయంగా చేయటం ఆ క్యారెక్టర్ ని. అవునండి, అందరికీ అండి ఆ సినిమా చేసిన అందరికీ కూడా ఒక మంచి పేరు వస్తుంది. డైరెక్టర్ అలాంటి స్క్రిప్ట్ తయారు చేశారు అన్నమాట డైరెక్టర్ గారు, శైలేష్ కొలను. అది యూనివర్సల్ స్క్రిప్ట్ అనేది కూడా. ఓకే, సో అయితే అప్పుడు మనం హిట్ తర్వాత హిట్ గురించి మాట్లాడుకున్నాం ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ చందు తోటి మళ్ళీ ఏమైనా ట్రావెల్ జర్నీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఉండండి, ఆయనకు నాకు మంచి ఇది ఉంది. బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇంకా తెలియదండి. ప్రస్తుతానికి అయితే తండేల వరకే మనం చేసాము. అంటే గతంలో ఆయన కొన్ని సినిమాలు చేశారు. అవునండి, అప్పుడు మీరు జర్నీ లేదు, ఆయన పరిచయం ఉంది, నేను చేయలేదండి. బట్ ఈ సినిమాతో నాకు చాలా హ్యాపీ ఆయనతో వర్క్ చేయడం. ఆయన కూడా నా వర్క్ పరంగా చాలా. ఆయన ఇదివరకు వేరే వాళ్ళకి ఇచ్చాడు కదా, ఇప్పుడు మీకు ఈ సినిమాకి మిమ్మల్ని ఎంచుకోవడంలో ఏదైనా ఉందా, మొదలబ్ ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. అంటే మన దీని ప్రీవియస్ అదే మీరంటే విరూపాక్ష, హనుమాన్, ఈ వీటిలన్నిటిలో ఒక మంచి క్వాలిటీ వర్క్ వస్తుంది అని, ఈ సినిమాకి కొంచెం క్వాలిటీగా వర్క్ కావాలి అన్నట్టుగా, చేంజ్ ఓవర్ ఉండాలన్నట్టు కూడా అనుకుంటా అండి. బట్ పిలవడం జరిగింది అనమాట, ఆయన చాయిస్. ఓకే, అంతేగాని ఇంకెవరో రికమెండ్ చేసి అట్లా కాదు కదా? తెలియదు, నాకైతే తెలియదండి. నాకు ఫోన్ చేశారు, నాకు కథ చెప్పగా నాకు బాగా నచ్చేసింది. వాళ్ళు ఈ సినిమాని చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రొడక్షన్ డిజైన్ పరంగా, అందుకనే నేను పిలిపించామన్నారు. ఓకే, ఇంకా నాకు అది ఇంకా ఎనర్జీ కదండి ఇంకా. అంతేగా. సో ఇప్పుడు మీరు ఎంతకాలం అయింది వచ్చి ఇండస్ట్రీకి? అవుతుంది సార్, 25 years పైన అవుతుంటుందండి. సో మొత్తానికి అంటే మీరు నాగేంద్ర ప్రసాద్ నుంచి నాగేంద్ర ప్రసాద్ నుంచి
శ్రీ నాగేంద్ర తంగల అని పేరు మార్చుకున్న తర్వాత ఎక్కువగా మీకు సక్సెస్ పెరిగిందని అనుకుంటున్నారా? అంటే అదే ఎందుకని పేరు మార్చుకున్నది కారణం ఏదైనా ఉందా? స్పెసిఫిక్గా రీజన్ ఏదైనా ఉందా? ఏం లేదంటే మీరే మార్చుకున్నారా లేకపోతే ప్రశాంత్ వరం మార్చేసాడా? లేదండి, మా బ్రదర్ ఇల్లా ఉన్నాడండి, తను సజెస్ట్ చేశారనమాట. ఓకే, ప్రసాద్ తీసేసి శ్రీ ముందు శ్రీ పెట్టుకో అని, శ్రీ అని పెట్టుకుంటే బాగుంటది అన్నట్టుగా చెప్పారు. సరే మంచిది, దానివల్ల పేరేం మారట్లేదు కదండి, సేమ్ పేరు ముందు శ్రీ పెట్టడం మంచిదే కదా. కానీ ప్రసాద్ తీసేశారుగా. అదే నా ప్రసాద్ తీసాము. సరే మార్చాం బాగానే, అంటే అప్పటి నుంచి అనుకోకుండా ఆయన మార్చడం, అప్పటి నుంచి అన్ని సక్సెస్ఫుల్ వస్తున్నాయి కాబట్టి బాగుంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నామండి. ఇప్పుడు చెప్పాలంటే తెలుగులో మంచి మంచి ఆర్ట్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ డిజైనర్సే ఉన్నారు. అవునండి. సో అందులో మీరు కూడా ఇప్పుడు ఫ్రంట్ లైన్ లోకి వచ్చేసారు. ఎలా ఏమనుకుంటున్నారు అంటే ముందు ముందు, ఎందుకంటే మనకి తెలుగులో అనేటప్పటికి తోట తరణి గారు ఇప్పుడు ఇంకా అంటే ఇక్కడ మన ముందు జీవించి ఉన్నటువంటి ఆర్ట్ డైరెక్టర్స్ లో గొప్ప ఆర్ట్ డైరెక్టర్, ఫస్ట్ పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ఆర్ట్ డైరెక్టర్ ఆయన. అవునండి. తోటతరణి దేశంలోనే. సో అలాంటి ఒక గొప్ప మనిషి దగ్గర నుంచి ఇంకా చాలా మంది మీతో పాటు ఎంతో మంది ఉన్నారు. ఏఎస్ ప్రకాష్ ఉన్నాడు, అవినాష్ కొల్లా ఉన్నాడు, ఇంకా చాలా మంది, ఇంకా నాకు ట్రై కావట్లేదని. సో మంచి ఒక అందరి మధ్య ఇంకొక అతను అయిపోయింది రవీంద్ర ఉన్నాడు. సో అందరూ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఒక మంచి మీ మధ్య ఒక స్పోర్టివ్ కాంపిటీషన్ ఉందా? మా అందరితో మేము అందరూ మాట్లాడుకుంటామండి, అందరూ ఫోన్ చేసుకుంటామండి, అందరూ సక్సెస్ వస్తే ఒకరికొకరు ఫోన్ చేసుకొని కంటాక్ట్ చెప్తాము. షేర్ చేసుకుంటూ ఉంటారా? షేర్ చేసుకుంటాం, పక్క పక్కన సెట్ వర్క్ జరుగుతున్నప్పుడు కలుస్తుంటామండి. ఓకే. మీరంటే తరణి గారు ఒక లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్. ఇప్పటికీ మేము ఏదన్నా కొంచెం నేర్చుకోవాలంటే ఆయన సినిమాలు చూసి కొంచెం నేర్చుకుంటుంటామండి. అంత గొప్ప లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్. అంటే ఈ ఆర్ట్ డైరెక్షన్కి ఏంటంటే స్టార్టింగ్ టైంలో చాలా మంచి ఆదరణ ఉండేదండి, మంచి ఇంపార్టెన్స్ ఉండేది. బ్లాక్ అండ్ వైట్ కానీ, దాని తర్వాత తరణి గారు వచ్చిన తర్వాత కూడా భాస్కర్ రాజు గారు, వీళ్ళందరూ ఉన్న టైంలో శ్రీనివాసరాజు గారు అండి, అశోక్ గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు మనకు మధుర మీనాక్షి టెంపుల్ వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఆ టైం వరకు చాలా బాగుండిందండి. మళ్ళీ మధ్యలో పడిపోయిందండి, మళ్ళీ అవకాశం అయితే వచ్చిందండి. దానికి ఈ క్రాఫ్ట్కి ఇండస్ట్రీలో ఇంకా గుర్తింపు రావడానికి దీని గొప్పతనం ఏంటి అని తెలియాలి అని చేయాలన్న ఉద్దేశం నా ఉద్దేశం అండి. తెలియజేయాలన్న నా ఉద్దేశం ఒకటి. దానికోసం ఎలా చేయాలన్న దాని మీద వర్క్ చేస్తాం అన్నమాట. ఆ ప్రయత్నం చేస్తున్నాం. దాని ఎంతవరకు అంటే మనం ఒక్కరికే కాకుండా నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా కొంచెం ప్లస్ ఆర్ మైనస్లు తెలిసేలాగా ఏదైనా తెలియజేయాలి. ఇంకా అంటే ఎక్కువ స్పేస్ ఉందన్నమాట అండి వర్క్ చేయడానికి. చాలామంది కొత్త వాళ్ళు రావడానికి అంటే వాళ్ళకు వచ్చే రూట్ తెలియట్లేదు, ఏం చేసి రావాలి, ఎలా రావాలో తెలియదు. దీనికి ప్రాపర్గా కోర్స్ కూడా ఏం లేదండి. అంతేగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మీద డైరెక్షన్కి అన్నిటికీ ఉన్నాయి కానీ సినిమాటోగ్రఫీ దీనికి లేదనమాట. ఎడిటింగ్కి ఉంది కానీ దీనికి లేదు. బట్ దీనికి ఏదన్నా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దీంట్లో కూడా ఎక్కువ మంది వచ్చి వర్క్ చేయాలి, క్వాలిటీ వర్క్ ఇవ్వాలి. రాను తెలుగు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనం కూడా డెవలప్ అవ్వాలి. లేదంటే మనం తగ్గిపోయాం అనుకోండి, రేపు హాలీవుడ్ నుంచి ఎవరో వచ్చి పనిచేసే పరిస్థితి రావచ్చు. అప్పుడు దీనికి ఇక్కడ లోకల్స్ అందరికీ ఒక ఇది తగ్గుద్ది. దీనికి ఆ ప్రమాదం రాకముందే ఏదైనా మనం చేయాలి, ఆ స్కిల్స్ మనమే పెంచుకోవాలి అంతే అన్నది ప్రయత్నం అండి. అంటే ఎప్పుడు కూడా ఇక్కడ లోకల్ టాలెంట్ కి గుర్తింపు అనేది ఎప్పుడు ఉండాలి. అంటే మన దగ్గర కష్టపడే మనస్తత్వం ఉంటుందండి, అన్ని చేయగలం. కాకపోతే మనకు ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ఆ ప్లాట్ఫామ్ ఉండదండి ప్రాపర్గా. ఇప్పుడు ఏదో ఒక సక్సెస్ వచ్చిన తర్వాత నేను మీరన్న 25 years నుంచి వర్క్ చేస్తున్నామండి. అప్పుడు 25 years వరకు నేను చేస్తున్న వర్క్ ఇప్పుడు ఎలాంటి ఆలోచన ఉండేదో కొంచెం దగ్గరగా అప్పుడు ఉండేది. కాకపోతే అప్పుడు ఎవరు బిలీవ్ చేసేవాళ్ళు కాదు, ఇది చేయాలంటే అది ఇలా ఎందుకు అనేవాళ్ళు. ఇప్పుడు మనకు సక్సెస్ అయిన తర్వాత మనం చెప్పేదానికి ఈజీగా వర్క్ అవుతుంది. అలా నాలాగే చాలా మంది అలాగే చాలా మంది ఉంటారండి. వాళ్ళ దగ్గర కూడా స్కిల్స్ ఉంటాయి, చాలా ఐడియాస్ ఉంటాయి. వాళ్ళు ఏమైనా చేద్దామంటే చేయడానికి స్కోప్ ఉండదు అన్నమాట. కాబట్టి దానికి ఎవరికైనా ఈజీ స్కోప్ ఉండేలాగా మనకు ఒక ప్లాట్ఫామ్ ఉందనుకోండి, అంటే దానికి ఒక ఆర్ట్ డైరెక్టర్కి ఒక గుర్తింపు ఇవ్వాలి. ఆర్ట్ డైరెక్టర్ కూడా ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు ఒక స్క్రిప్ట్ చెప్తే వాళ్ళు ఆ స్క్రిప్ట్కి ఎలా వర్క్ చేయాలనేది ఒక డిజైన్ చేసుకుంటారు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలన్నది డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మిగతా ఎవరైతే టీం ఉందో వాళ్ళకు కూడా
వెళ్ళింది అనుకోండి, వాళ్ళ నుంచి వచ్చినప్పుడు వీళ్ళకి ఆదరణ వస్తుంది అనమాట. అవును, మనంతా మనం తీసుకుంటామండి, వీళ్ళ టాలెంట్ కూడా ఏంటనేది బయటపడుతుంది. బయటపడదండి. అదే అలాంటి టాలెంట్ మన దగ్గర చాలా పుష్కలంగా ఉంది. ఉన్నారు అదే చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ఈవెన్ అమ్మాయిలు కూడా చాలా మంది వస్తున్నారండి. అవునా, ఇదివరకు ఈ ఫీల్డ్ లోకి ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది వస్తున్నారండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మౌనిక రామకృష్ణ అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారండి, అవును, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా దాంట్లో కూడా ఒక 7-8 మంది దాకా అమ్మాయిలు ఉన్నారండి మీ టీమ్ లో. ఓకే, వెరీ గుడ్. అంటే మా టీమ్ లో కాకుండా తెలుగు ఇండస్ట్రీ దాంట్లో కూడా ఉన్నారు మొత్తానికి. నా దగ్గర కూడా 2-3 యూనియన్ లో కూడా అసోసియేషన్ ఉన్నారు. ఓకే, నా దగ్గర కూడా 2-3 అమ్మాయిలు పనిచేస్తారండి. ఓకే. సో ఇప్పుడు అందరూ కూడా వస్తున్నారు, అమ్మాయిలు కూడా ఈ ఫీల్డ్ లో కూడా వస్తూ ఉన్నారు. అంటే స్పేస్ ఉందండి రావడానికి, కరెక్ట్ వేలో రావాలి. అదే, సో ఇప్పుడు మీకు ఏదైతే తండేల్లో మీకు ఆ స్వేచ్ఛ దొరికింది కాబట్టి ఎంతవరకు మీరు ఇవ్వగలిగారు, అంత పేరు మీరు తెచ్చుకోగలిగారు ఈరోజు. ఎందుకంటే తండేల ఆర్ట్ వర్క్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగానే ఎవరికి కూడా పాకిస్తాన్ జైలు అనేది అది ఒక సెట్ అనేది చాలా మందికి కూడా తెలియనంతగా సహజంగా మీరు వేసి అందరి ప్రశంసలు పొందారు. మీ టీంకి అందరికీ తెలుసు కాబట్టి. సో ఎనీవే నాగేంద్ర గారు, చాలా సంతోషం. సో మీరు ఇలా మంచి మంచి ప్రాజెక్టులతోటి సక్సెస్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్గా సాగిపోతూ ముందు అంటే మీకు అంటే మైథలాజికల్ ఈ స్పేస్ అవి ఉంటే చూడండి, ఆ బ్యాక్ డ్రాప్ లో కూడా వస్తే కనుక ఇప్పుడు దాకా రాలి. అంటే హనుమాన్ కొంచెం టచ్ వచ్చింది మీకు, బట్ పూర్తి స్థాయిలో చాలా సినిమాలు వస్తున్నాయండి. ఇంకా ఆ టైప్ మనకు కుదరక కొన్ని సినిమాలు చేస్తున్నాం అండి, చాలా మందికి చేయలేకపోతున్నాం. అదే, సో రావాలని ఇంకా మంచి మంచి వర్క్ మీ నుంచి మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.